తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. 2 రోజులుగా సాధారణంగా ఉన్న భక్తుల రద్దీ సోమవారం సాయంత్రానికి పెరిగిపోయింది. దీంతో నేడు తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం 3 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచున్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. కాగా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి భక్తులకు 2 గంటల సమయం పడుతోందని వెల్లడించింది. ఇదిలా ఉంటే నిన్న సోమవారం శ్రీవారిని 67,124 మంది భక్తులు దర్శించుకోగా 24,069 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.77 కోట్లుగా లెక్క తేలిందని టీటీడీ అధికారులు తెలిపారు. అయితే సాధారణ రోజుల్లో శ్రీవారి లడ్డూ ప్రసాదం అమ్మకాలకు పెద్దగా ఇబ్బంది లేకపోయినా వారాంతాలు, ప్రత్యేక పర్వదినాలు, బ్రహ్మోత్సవాలు వంటి సమయంలో శ్రీవారి లడ్డుకి భారీ డిమాండ్ ఉంటుంది. ఈ సమయంలో లడ్డూలకు కొరత ఏర్పడుతోంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకున్న టీటీడీ అదనంగా శ్రీవారి ప్రసాదాలను తయారు చేయాలని నిర్ణయం తీసుకుంది.